హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సిఎస్ఆర్ అన్ని ఇన్స్టిట్యూట్స్లో పడుతున్నాయని చెప్పాను కదా. ఇప్పుడైతే వచ్చేసి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే వచ్చింది. ఫ్రెండ్స్, మన ఛానల్లో అన్ని రకాల జాబ్ నోటిఫికేషన్స్ అయితే పెడుతున్నాం. సిఎస్ఆర్ ప్రతిదీ మన ఛానల్లో అయితే ఉంటుంది. మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, NABFID కానీ NMDFC కానీ ఇట్లాంటి వాటిల్లో పడుతున్నాయి. సిఎస్ఐఆర్ AMPRI ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయి, ఐకార్లో ఉన్నాయి, అలాగే సిఎస్ఐఆర్ FDI నుంచి అయితే ఉంది. ఇలా ప్రతిదీ మేమైతే మెన్షన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అని చెప్పేసి ఇంకో చూడండి, సిఎస్ఐఆర్ మద్రాస్ కాంప్లెక్స్ నుంచి కూడా పర్మనెంట్ జాబ్స్ అయితే పడ్డాయి. ఇవన్నీ పర్మనెంట్. మీరు సిఎస్ఐఆర్ నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ పర్మనెంటే ఫ్రెండ్స్. మేము ఆల్రెడీ తమ్నెయిల్లో మెన్షన్ చేస్తున్నాం సిఎస్ఐఆర్ అని చెప్పేసి, లేకపోతే టైటిల్స్లో కూడా మెన్షన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలను మెన్షన్ చేస్తాము. అలాగే పర్మనెంట్ జాబ్స్ అనేది తమ్నెయిల్స్లో మెన్షన్ చేస్తే మాత్రం అది ఓపెన్ చేసి చూసుకుని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసేయండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అలాగే మనం అతి త్వరలో 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీ సబ్స్క్రిప్షన్, లైక్స్ అండ్ కామెంట్సే మాకు చాలా మోటివేషన్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మేము షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ రూపంలో పెడుతున్నాము. ఇవి కూడా చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ సిఎస్ఆర్ సంబంధించిన నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ కింద అయితే ఉంది. అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సాటర్డే 3 May అయితే ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 2 June అయితే ఉంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అనేది ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. రిజిస్టర్ అండ్ అప్లై, అలాగే ఫిల్ అండ్ సబ్మిట్, పే అండ్ రిక్వెస్ట్ ఫీజు, ఇలా 4 స్టెప్స్ని మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్లోకి అయితే వచ్చేద్దాము. అడ్వర్టైజ్మెంట్ కనుక ఓపెన్ చేసినట్లయితే సిఎస్ఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే వచ్చింది. లాస్ట్ డేట్ అయితే 2/6/2025 లోపల మీరు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ కింద మీకు 35,400 రూపీస్ అయితే ఇస్తారు. 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది హిందీ నోటిఫికేషన్. కొంచెం కిందకైతే వెళ్దాము. ఇంగ్లీష్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, దాన్ని అయితే చూద్దాము. సో నెక్స్ట్ టెక్నీషియన్ వేకెన్సీస్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా పే స్కేల్ ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అకౌంట్స్ ఒక పొజిషన్ మాత్రమే ఉంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా మొత్తం వేకెన్సీస్ అయితే వచ్చేసి ఇక్కడ 9, 18 వేకెన్సీస్. హైయెస్ట్ టెక్నీషియన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 25, 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫార్మకాలజీ వేకెన్సీ టెక్నికల్ అసిస్టెంట్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ అయితే వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 28 years దాటైతే ఉండకూడదు. దీనికి పే లెవెల్ పే అయితే ఇంత అయితే ఇస్తున్నారు. దీనికి BSc విత్ కెమిస్ట్రీ ఆర్ ఈక్వివాలెంట్ మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఏరియా ఫార్మకోన్సీ, న్యాచురల్ ప్రొడక్ట్స్, బయో ప్రాస్పెక్షన్స్ మీద అయితే ఉండాలి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ మీద కూడా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంది. ఒక పొజిషన్. రిజర్వేషన్ స్టేటస్ అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ అయితే 28 అయితే దాటైతే ఉండకూడదు. పే లెవెల్ అయితే వచ్చి 6 పే చేస్తారు. BSc ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ మినిమం 60% మార్క్స్తో ఉండాలి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అయితే చదివి ఉండాలి BScలో. సో నెక్స్ట్ పొజిషన్ మాలిక్యులర్ బయాలజీలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్కి 18 వేకెన్సీస్ డిఫరెంట్ బ్రాంచెస్లో అయితే ఉన్నాయి. ఆ 18 వేకెన్సీస్ 18 డిఫరెంట్ ఫీల్డ్స్లో అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన BScలో మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్లాంట్ బ్రీడింగ్ అయితే వచ్చేసి మీరు BScలో ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చర్, BSc అగ్రికల్చర్ రిలేటెడ్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ అగ్రికల్చర్ హార్టికల్చర్లో అయితే వచ్చేసి BSc అగ్రికల్చర్ హార్టికల్చర్ రిలేటెడ్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్ అయితే ఎలక్ట్రికల్ అయితే వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇవి ఫ్రెండ్స్ పొజిషన్స్. మోడ్ ఆఫ్ సెలెక్షన్స్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు. ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే, ఫర్ సెలెక్షన్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ క్యాండిడేట్స్ ఆర్ రికమెండెడ్ బై స్క్రీనింగ్ కమిటీ విల్ బి ఇన్వైటెడ్ బై ట్రేడ్ టెస్ట్కి ఇన్వైట్ చేస్తుంది. తర్వాత అది క్వాలిఫైన్ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో OMR బేస్డ్, కొన్నిటికేమో OMR బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. 3 hours టైం అయితే ఉంటుంది. సో దీనికి మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది, కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ పేపర్ 2 అయితే వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. తర్వాత కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇవన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్.
కింద మీరు ఇంగ్లీష్లో చూడొచ్చు, పైన తెలుగు హిందీలో ఉంది, కింద అయితే ఇంగ్లీష్లో ఉంది ఫ్రెండ్స్. సో దీనికైతే వచ్చేసి ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు క్లియర్గా అయితే చూసేద్దాము. సో నెక్స్ట్ టెక్నీషియన్ పొజిషన్లో ట్రాక్టర్ మెకానిక్, ట్రాక్టర్ డ్రైవర్, మెకానిక్ మోటార్ వెహికల్ కింద పొజిషన్స్ ఉన్నాయి. దీనికి ఎస్ఎస్సి అర్హత 10th క్లాస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. టెక్నీషియన్కి ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే వచ్చేసి వీళ్ళు ఎస్ఎస్సి 10th చేసి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి, లేదా ల్యాబొరేటరీ రిలేటెడ్ ఏదైనా కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే వచ్చేసి ఎస్ఎస్సి కంప్లీట్ అయితే అయిపోయి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అయితే వచ్చేసి టెక్నీషియన్లోనే. వీళ్ళకైతే వచ్చేసి ఎస్ఎస్సి ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనీగా చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి టెక్నీషియన్లోనే ఎలక్ట్రీషియన్ అయితే ఉంది. ఎలక్ట్రీషియన్ అయితే ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయిపోయి ఐటీఐ ఎలక్ట్రీషియన్కి అయితే చేసైతే ఉండాలి కన్సర్న్ ట్రేడ్లో. ఫిట్టర్ అయితే ఐటీఐ ఫిట్టర్ చేసైతే ఉండాలి. ప్లంబర్ అయితే ఐటీఐ ప్లంబర్ అయితే ఉండాలి. హౌస్ కీపింగ్ అయితే వచ్చేసి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి నేషనల్, లేదా మీకు ఎస్ఎస్సి చేసి 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేదా ఎస్ఎస్సి 10th ఈక్వాలెంట్ సైన్స్ సబ్జెక్టులు చేసి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ట్రేడ్లో ఉన్నా పర్వాలేదు. కంపల్సరీగా ఐటీఐ చేయాలనైతే ఏమీ లేదు. వీళ్ళకి టెక్నీషియన్ వాళ్ళకైతే ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్కి ఒక ప్యాటర్న్ ఉంది, టెక్నీషియన్కి ఒక ప్యాటర్న్ ఉంది. ఇక్కడ పొజిషన్స్ అన్ని రకరకాలుగా ఉన్నాయి కదా, ప్రతి పొజిషన్కి ప్రతి ఎగ్జామ్కి ప్యాటర్న్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫినాన్స్, అకౌంట్, స్టోర్స్ అండ్ పర్చేజ్లో ఒక పొజిషన్ ఉంది కదా, దానికి ఇంటర్మీడియట్స్ అర్హత ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి దేనికి సంబంధించిన సిలబస్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కండక్ట్ చేస్తారు. ఇవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి పొజిషన్ స్టోర్స్ అండ్ పర్చేజ్లో ఉన్నాయి కదా, సో ఆ పొజిషన్స్ అన్నిటికీ సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీ బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ ఆఫ్ జనరల్ కండిషన్ అయితే వచ్చేసి 500 రూపీస్ పే చేయాలి. ఉమెన్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే అప్లికబుల్ అయితే లేదు, వాళ్ళకి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళైతే ఫీ అయితే పే చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడైతే చూద్దాము. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఫస్ట్ క్యాండిడేట్ హ్యాస్ రిజిస్టర్ ఆన్లైన్ అయితే ఉంది. సో ఫస్ట్ అయితే వచ్చేసి నేను రిజిస్టర్ ఆన్లైన్ అయితే క్లిక్ చేస్తున్నాను. రిజిస్టర్ ఆన్లైన్ క్లిక్ చేయడంతో ఈ విధంగా బిఫోర్ ప్రొసీడింగ్ ఆన్లైన్ అప్లికేషన్ కైండ్లీ గో త్రూ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. నేను ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసుకుంటున్నాను. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 125 అయితే వస్తుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కొట్టి మీ నేము, మీ కేటగిరీ, మొబైల్ నెంబరు, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ అంటే చేసుకుని సబ్మిట్ అయితే చేయండి. అంటే రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, అలాగే పాస్వర్డ్, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇక్కడ క్యాప్చర్ అంటే చేయమంటుంది. సో పాస్వర్డ్ అయితే వచ్చేసి మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో పక్కనే అప్లై బటన్స్ అయితే ఉన్నాయి ప్రతిదానికి. అక్కడ ఉన్న అప్లై బటన్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను ఒకసారి అప్లై బటన్. సో ఇక్కడ ఉన్న అప్లై ఉంది కదా, అప్లై క్లిక్ చేసుకుంటే మీరు పీ ఎగ్జామ్టెడ్ అయితే ఉన్నారు సో అని క్లియర్గా చూపిస్తుంది. ఫిల్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా పైన చూపిస్తుంది చూడండి. ఫిల్ ఫాము నేను జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి, జూనియర్ టెక్నీషియన్కి చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫిల్ ఫామ్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇలాగా 7 steps అయితే వస్తాయి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజెస్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎంక్లోజర్స్, ప్రివ్యూ అండ్ సబ్మిట్. సో ఫస్ట్ అయితే వచ్చేసి మీ బేసిక్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్లో మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ రిలీజన్, మీ డిఫరెన్షియల్ ఏబుల్డా, సిఎస్ఆర్ ఎంప్లాయా, ప్లేస్ ఆఫ్ బర్త్, స్టేట్, అలాగే మీరు ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయండి. 50 KB ఉండాలి. ఆర్ యూ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమింగ్ చేస్తున్నారా? హ్యావ్ యూ ఎనీ రిలేషన్ ఎంప్లాయ్ వర్కింగ్ విత్ సిఎస్ఆర్ ల్యాబ్స్లో పనిచేస్తున్నారా? మీరు అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్ పర్మనెంట్ అడ్రస్ ఏంటి? మీ టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ ఫాదర్ నేమ్ ఆర్ ఫాదర్ హస్బెండ్ నేమ్, ఆక్యుపేషన్స్ ఏమైనా ఉంటే రాసి సేవ్ ఇన్ఫర్మేషన్ చేస్తే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకెళ్తుంది. తర్వాత ఎక్స్పీరియన్స్, తర్వాత లాంగ్వేజెస్ ఎన్నొచ్చు, మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి, మీ ఎంక్లోజర్స్, ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.